100కు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను దేశ్రీ. వారికోస్ వెయిన్స్ అంటే ఏంటి, వారికోస్ వెయిన్స్ కి హోమియోలో ఎలాంటి మెడిసిన్ ఉంది అడిగి తెలుసుకుందాం. డాక్టర్ అనిల్ గారు మనతో ఉన్నారు, హోమియో కేర్ ఇంటర్నేషనల్ నుంచి మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. వారికోస్ వెయిన్స్ అంటే అనగానే మనకు గుర్తొచ్చేది కాళ్ళల్లో ఇట్లా వెయిన్స్ ఇట్లా కనిపిస్తూ ఉండడం, చూడడానికి ఏదోలాగా అనిపిస్తూ ఉంటాయి. సో అందరికీ ఒకేలా ఉంటాయా వెరికోస్ వెయిన్స్ సిమ్టమ్స్ అన్ని? సో వెరికోస్ వెయిన్స్ అంటే మనకి ఎలా చెప్తామంటే, సో వెయిన్స్ ఆర్ లైక్ ఇంపార్టెంట్ బ్లడ్ వెజల్స్ విచ్ క్యారీ ది బ్లడ్ ఫ్రమ్ ది లోవర్ పార్ట్ టు ది హార్ట్ అని చెప్తాం. సో ఎప్పుడైతే మనకి హార్ట్ పంపింగ్ చేస్తున్నప్పుడు బ్లడ్ ఈజ్ ఈజీలీ సిస్టమిక్ సర్క్యులేషన్ ద్వారా మన బాడీ అంతా సప్లై అవుతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ ఉన్న బిగ్గెస్ట్ టాస్క్ ఏంటంటే ది వర్క్ ఆఫ్ ది వెయిన్స్. సో ఇట్ హ్యాస్ టు వర్క్ ఎ లాట్ టు పుట్ ది బ్యాక్ ఫ్లో టు ది హార్ట్ అగైన్. సో దానికి సంబంధించిన వెయిన్స్లో టైనీ వాల్వ్స్ ఉంటాయి. సో దిస్ వాల్వ్స్ విల్ వర్క్ కంటిన్యూస్లీ డే అండ్ నైట్ అగెనిస్ట్ ద గ్రావిటీ టు రీచ్ ద బ్లడ్ టు ది హార్ట్. సో ఎప్పుడైతే ఏజ్ ఫ్యాక్టర్ కానీ లేకపోతే ఒబేసిటీ ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి, ప్లస్ 50+ ఏజ్ ఫ్యాక్టర్ ఉన్న వాళ్ళకి, ప్లస్ కంటిన్యూస్ స్టాండింగ్. సో ఫ్యూ ప్రొఫెషన్స్ దే రిక్వైర్ కంటిన్యూస్ స్టాండింగ్, లైక్ ట్రాఫిక్లో ఉన్న వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే ఫ్యూ పేషెంట్స్ దే ఆర్ వర్కింగ్ ఇన్ హోటల్స్, బేకరీ ఐటమ్స్, పొలం పనులు చేసేవాళ్ళు, టీచింగ్ ప్రొఫెషన్స్, అగ్రికల్చర్. సో దే ప్రొఫెషన్ రిక్వైర్స్ టు వర్క్ వైల్ స్టాండింగ్. సో ఇటువంటి వాళ్ళకు కూడా సాధారణంగా ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్, సో ఒక 5 years 6 years నుంచి ఇలా వర్క్ చేస్తూ స్టాండింగ్ జాబ్లో ఉన్నామంటే, సో స్లోలీ వెయిన్స్లో ఉన్న వాల్వ్స్ అనేది వీక్ అవుతాయి అన్నమాట. సో వీక్ అవుతున్నప్పుడు మనకేమవుతుందంటే బ్లడ్ పంపింగ్ అనేది స్లో అయిపోయి మనకి బ్యాక్ ఫ్లో అనేది జరుగుతుంది. సో బ్యాక్ ఫ్లో అయినప్పుడు పైకి వెళ్ళాల్సిన బ్లడ్ కొద్దిగా కిందికి జారిపోయి మనకి పూలింగ్ ఆఫ్ బ్లడ్ వల్ల సో వాల్ స్ట్రక్చర్ డ్యామేజ్ అవ్వడం, వాల్ యొక్క వెజల్ వాల్ కూడా డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. సో దీనివల్ల నరాలు ఉబ్బటం కానీ, డైలేటెడ్ వెయిన్స్ అంటాం, టార్షియస్ వెయిన్స్ అంటాం, అంటే జిగ్జాగ్ షేప్ లో మనకి కనిపిస్తూ ఉంటాయి, స్వెల్లింగ్ ఉంటాయి, అండ్ విపరీతమైన నొప్పి అండ్ హెవీనెస్. పెయిన్ ఉంటుందా వాటికి? యూజువల్లీ 70% ఆఫ్ వెరికోస్ వెయిన్స్ ఇస్ పెయిన్లెస్. So few patients they are not concerned about the varicose veins if there is no pain. So pain వచ్చినప్పుడు మాత్రమే సో దే బికమ్ కాన్షియస్నెస్, నాకేమో అయింది అని అవుతూ ఉంటారు. బట్ ఏంటంటే 3rd stage ఉన్నంత వరకు కూడా వాళ్ళకి తెలియదు, పెయిన్ అనేది ఉండదు కాబట్టి దే డోంట్ నో. సో దే ఇగ్నోర్. సో ఫర్ ఫ్యూ పేషెంట్స్ ఇట్ ఈస్ ఓన్లీ ఏ కాస్మెటిక్ ప్రాబ్లం. ఓకే, దే కన్సల్ట్ కాస్మెటిక్స్ సజెషన్స్. ఓకే, అంటే లైక్ నేను ట్రావెల్ చేస్తున్నాను, ఫ్రెండ్స్ తోటి ఎక్కడికైనా వెళ్తున్నాను, సో ఐ కాంట్ వేర్ షార్ట్స్, సో అది బయటికి కనిపిస్తూ ఉంటుంది. సో ఫ్యూ పీపుల్స్ లైక్ ఏదైనా టెంపుల్ కి వెళ్తాను, సో అప్పుడు ఏదైనా ఉన్నప్పుడు కూడా లైక్ వేరే వాళ్ళు చూసామని అనుకుంటారు అని. ఇది కూడా లైక్ కాస్మెటిక్ ప్రాబ్లం యాజ్ వెల్ యాజ్ దీనివల్ల చాలా కాంప్లికేషన్స్ కూడా వస్తాయి. సో ఫస్ట్ స్టేజ్ వచ్చేసి స్పైడర్ వెయిన్స్ అని చెప్తాం. సో స్పైడర్ వెయిన్స్ అంటే మనకి సూపర్ఫిషియల్ గా ఉన్న స్కిన్ లో మనకి బ్లడ్ సర్క్యులేషన్ అవ్వకుండా వెయిన్స్ అనేది విజిబుల్ ఉంటాయి. లైక్ డార్క్ గ్రీనిష్ టు బ్లూయిష్ కలర్ లో మనకి లైన్స్ అనేది కనిపిస్తూ ఉంటాయి. సో దీన్ని మనం స్పైడర్ వెయిన్స్ అంటాం. అండ్ ది నెట్వర్క్ ఈజ్ వెరీ లెస్, అంటే లైన్స్ యొక్క సివియారిటీ తక్కువ ఉంటుంది. సో ఇది స్టేజ్ 1. సో స్టేజ్ 2 వచ్చేసి రెటిక్యులర్ వెయిన్స్. ఆ వెయిన్స్ యొక్క నెట్వర్క్ అనేది ఆ సర్ఫేస్ ఏరియా ఎక్కువ ఉన్నప్పుడు మనం స్టేజ్ 2 కింద మనం కన్సిడర్ చేస్తాం. సో ఇది ఇంక్రీజ్ అవుతున్నా లేకపోతే పేషెంట్స్ దాన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నా, అండ్ ఇట్ ఈస్ ఎ ప్రోగ్రెసివ్ డిసీజ్. సో గ్రాడ్యువల్లీ స్టేజ్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో స్టేజ్ 3కి వచ్చే వరకు వీనస్ నాడ్యూల్స్ అని చెప్తాం. అంటే ద బల్జింగ్ ఆఫ్ ది వెయిన్స్ ఈస్ క్లియర్లీ విజిబుల్. సో ఇట్ కెన్ బి ఈజీలీ పాల్పబుల్. సో మనకి వెయిన్స్ కనబడవు, పాల్పబుల్ ఉండవు, అంటే వీ కాంట్ ఫీల్ బై అవర్
హ్యాండ్స్. సో ఎప్పుడైతే ఇది వెరికోజ్ వెయిన్స్ బల్జింగ్ వస్తుందో థర్డ్ స్టేజ్లో, సో వెయిన్స్ అనేది మనం విజిబుల్ ఉంటుంది, ప్లస్ మనం చేతితోటి కూడా దాన్ని ఫీల్ అవ్వచ్చు. సో ఇట్ ఈస్ ద థర్డ్ స్టేజ్ అని చెప్తాం. సో ఇలాగే నెగ్లెక్ట్ చేసినప్పుడు మనకి స్కిన్లో కూడా చేంజెస్ జరుగుతాయి. సో లెగ్ స్వెల్లింగ్ రావడం అండ్ వెరికోజ్ ఎగ్జిమా రావడం. సో దీన్ని మనం ఫోర్త్ స్టేజ్ కింద చెప్తాము. ఇంకొన్ని నెగ్లెక్టెడ్ కేసెస్ కానీ లేకపోతే డయాబెటిక్ పేషెంట్స్ ఉన్న వాళ్ళకి, సో దేర్ లెగ్ గెట్ ఇన్ఫెక్టెడ్, ఇట్ బికమ్స్ అన్ అల్సర్. ఓకే. సో దాన్ని మనం వెరికోజ్ అల్సర్ అని చెప్తాం. ఇది ఫిఫ్త్ స్టేజ్. ఓకే. సో ఏ స్టేజ్ లో వస్తే ఎట్లా ఉంది, మెడిసిన్ ఎట్లా పనిచేస్తుంది హోమియో? సో మన మెడిసిన్ వర్క్స్ ఫ్రమ్ ఎనీ స్టేజ్. సో అలోపతిలో దే డజంట్ హ్యావ్ ఎనీ మెడిసిన్ ఫర్ వెరికోజ్ వెయిన్స్. సో దే సజెస్ట్ సర్జరీ ఆర్ కంప్రెషన్ స్టాకిన్స్. సో స్టాకిన్స్ వేసుకుంటే వాళ్ళకి కొద్దిగా సపోర్ట్ ఉంటుంది, లేదంటే వెయిన్ స్ట్రిప్పింగ్ కానీ లేకపోతే సో అండ్ సో మెథడ్స్ ఉంటాయి. సో దే విల్ అడ్వైస్ సర్జరీ అండ్ few cases they get the problem cured and they repeat again after few months or years. ప్రస్తుతానికి తగ్గుతుంది కానీ మళ్ళీ రికరెన్స్ అయ్యేదానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. అండ్ దే ఆర్ ఆల్వేస్ దట్ రిస్క్ ఆఫ్ డెవలపింగ్ డీవీటీస్, అంటే లైక్ బికాస్ ఆఫ్ లెస్ బ్లడ్ సర్క్యులేషన్ బ్లడ్ క్లాట్ ఫార్మేషన్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మోర్ ఛాన్సెస్ ఆఫ్ వెయిన్స్ ఒక బ్లాక్ అవ్వడం, డీప్ వీనస్ థ్రోంబోసిస్ అంటాం. So it is very rare case, but they are having a risk of developing it. And DVT వచ్చింది అనుకోండి and immediate surgery is required because it will completely block the blood vessel. So ఇటువంటివి అన్నమాట. హెవీనెస్ పెయిన్ ఉంటుంది, they can't able to stand for longer duration. సో మినిమం ఒక 10 to 15 minutes కాళ్ళు గుంజడం, మజిల్ క్రాంప్స్ వస్తాయి, లెగ్ స్వెల్లింగ్ ఉంటుంది. సో దీనికి ఏంటంటే లైఫ్ స్టైల్ చేంజెస్తో పాటు మెడిసిన్స్ వాడుకుంటే so they can easily overcome. So lifestyle changes ante like if they are working standing job unna vallu, at least they need to manage their work at least sitting for 10 to 15 minutes for 2 hours. ఒక 2 hours gap లో ఒక 10 to 15 minutes అన్న కూర్చోవడం. లేకపోతే ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు వెయిట్ రిడక్షన్ ప్లానింగ్ చేసుకోవడం. సో ఎక్కువ స్టాండింగ్ వర్క్ ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ఎవిటబుల్, సో దే కెన్ యూస్ కంప్రెషన్ స్టాకింగ్స్ అండ్ గుడ్ యోగా పోస్చర్స్ ఉంటాయి. తల కిందికి కాళ్ళు పైకి పెట్టడం వల్ల కూడా మనకి బ్లడ్ ఫ్లో అనేది బాగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఆ వెయిన్స్ యొక్క వెజల్ వాల్స్ మీద పడ్డ ప్రెషర్ కూడా తగ్గి అండ్ స్వెల్లింగ్ కూడా రెడ్యూస్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటుంది. ప్లస్ ఫుట్ అండ్ ఎలివేషన్ అని చెప్తాం. సో రాత్రి పడుకున్నప్పుడు ఒక 1 or 2 పిల్లోస్ ఫీట్ కింద పెట్టుకోవడం. సో దీనివల్ల కూడా మనకి బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. పీడల్ ఎడిమా అంటాం. సో ఫీట్ యొక్క స్వెల్లింగ్ కూడా తగ్గేదానికి హెల్ప్ చేస్తుంది. అండ్ దే కెన్ యాడ్ మోర్ ఫైబర్ రిచ్ డైట్. సో దిస్ ఇంక్రీజ్ ఇంటేక్ ఆఫ్ ఫైబర్ వల్ల సో అవి వెజల్ ఉన్న వెయిన్స్ కానీ వాల్వ్స్ కానీ సో దే గెట్ ఈజీలీ రిపేర్డ్. సో త్వరగా హీల్ అవ్వడానికి అండ్ దే కెన్ ఏబుల్ టు ఫంక్షన్ ప్రాపర్లీ. సో ఈ డైట్ రిచ్ కూడా మెయింటైన్ చేసుకుంటూ సో విత్ ద హోమియోపతిక్ మెడిసిన్స్ సో మనకి వాల్స్ పనిచేసేదానికి హెల్ప్ చేస్తుంది, ఇంక్రీసెస్ ది బ్లడ్ సర్క్యులేషన్, అవాయిడ్స్ ది కాంప్లికేషన్స్ అండ్ రెడ్యూసెస్ ది పెయిన్ మేనేజ్మెంట్కి అండ్ ఆల్సో మజిల్ క్రాంప్స్ తగ్గడానికి కూడా మనం మెడిసిన్స్ తోటి మనం దాన్ని తగ్గించుకోవచ్చు. అంటే మళ్ళీ ఫాలో అప్ లో ఉండాలా? మళ్ళీ మనకి ఎలాగా అంటే లైక్ ఇట్ రిక్వైర్స్ ఎ డ్యూరేషన్ ఆఫ్ మెడిసిన్. కొంతమంది 6 months అవ్వచ్చు, కొంతమందికి 9 months అవ్వచ్చు. కొద్ది లాంగర్ డ్యూరేషన్ పాటు వాడుకుంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సర్జరీని అవాయిడ్ చేసుకొని మనం ఈ వెరికోజ్ వెయిన్స్ని తగ్గించుకోగలం. ఓకే. ఒకసారి తగ్గినాక మళ్ళీ ఇంకా ఫ్యూచర్లో వచ్చే ఛాన్సెస్ ఏ ఉండవా? అందుకే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఈజ్ అ మస్ట్. ఓకే, రైట్. థ్యాంక్ యూ. Namaste. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe
iDream. And don't forget to subscribe to iDream.